దేశవ్యాప్తంగా ఈవీఎంలపై దుమారం చెలరేగుతున్న వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పు. ఎలక్షన్ కమిషన్లో ఈవీఎంలకు సంబంధించి కొంత కదలిక వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ డెవలప్మెంట్స్ కనుక చూస్తుంటే కదలిక వచ్చినట్టే కనపడుతుంది కదా. మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం కదా. అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి అక్కడక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఈసీ వాళ్ళే చెప్పాలి. ఏ టైప్ ఆఫ్ ఈవీఎం వాడారు వాళ్ళే చెప్పాలి. ఎన్ని ఈవీఎంలు కొన్నారు వాళ్ళే చెప్పాలి. ఎన్ని చిప్స్ కొన్నారు వాళ్ళే చెప్పాలి. చిప్స్ మీద రాసిన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళే చెప్పాలి. సోర్స్ కోడ్ ఏదో వాళ్ళే ఇవ్వాలి. దేశవ్యాప్తంగా చాలా అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనేమో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో వచ్చింది, పాడేరు దగ్గర వచ్చింది, వేరే దగ్గర కూడా వచ్చాయి కదా. మహారాష్ట్రలో ఏదో ఓటీపీ అన్నారు, ఓటీపీలు గీబీటీపీలు తీసాయని. అది ఓటీపీలు జనరేట్ చేయడంలో ఇది సంవత్సరం కాదు. అది అక్కడ కేసు ఏమని పెట్టారంటే ఆయన లోపలికి సెల్ ఫోన్ తెచ్చుకున్నారన్నది కేసు. అది ఆ ఓటీపీ అంతా కూడా జరిగిందా లేదా అనేసి అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. మళ్ళీ ఒకసారి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తాను, అడుగుతున్నా కాబట్టి. M3 అనేటువంటిది టైప్ ఆఫ్ మిషన్స్ని వాడారు. ఈసీఐఎల్ వాళ్ళు, బిఏఎల్ వాళ్ళు తయారు చేశారు. వాళ్ళే తయారు చేశారా, ప్రపంచంలో వేరే వాళ్ళకి ఎవరికన్నా ఆర్డర్ ఇచ్చారో మనకు తెలియదు. ఆ లోపల చిప్స్ అనేటువంటిది మన ఇండియాలో దొరకవు కాబట్టి చిప్స్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకున్నారు. అది నార్మల్గా ఏంటంటే ఈ ల్యాక్స్లోనే ఉంటుంది. అది ఇంకా 60 లక్షల ఈవీఎంలు అన్నారు కాబట్టి 60 లక్షలు ప్లస్ ఇంకొక 5% ఎక్స్ట్రా అంటే 63 లక్షల చిప్స్ కొని ఉంటారు. గ్లోబల్ టెండర్ ద్వారా అందరూ కొని ఉంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఈసీ వాళ్ళు కానీ బహిర్గతంగా చేస్తే ప్రాబ్లం ఉండదు. దాని మీద రాసింది ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు చెప్పాలి. చిప్స్ కాస్ట్ ఎంత, ఎన్ని కొన్నారు, అన్నీ సరిగా ఉన్నాయా లేవో టెస్ట్ చేసుకున్నారా వాళ్ళే చెప్పాలి. ఏ కాన్స్టిట్యున్సీకి ఏ మిషన్ పంపించారు కూడా వాళ్ళే చెప్పాలి. చెప్పడానికి ఏదో చెప్తారు, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాము, దాన్ని ఏ కాన్స్టిట్యున్సీకి ఏ మిషన్ వెళ్తుందో తెలియదు అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను నేను, ప్రజలు కూడా అర్థమవుతుంది. ఈ ఈవీఎంలు అనేటువంటిది దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేశారుగా. అది ఎమ్మెల్యేస్కి కావచ్చు, ఎంపీ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇద్దరికి జరిగినాయి. సో ఏ రాష్ట్రానికి ఏ ఈవీఎం పంపించారు అనేటువంటిది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఏపీ -100 అన్నారనుకోండి, ఎమ్మెల్యేస్కి సంబంధించింది. ఈ 100 అనేటువంటి కాన్స్టిట్యున్సీ నెంబర్ అనేటువంటిది పలనాడు జిల్లాలో గుంటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి, గురజాల కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. సో ఏపీ -100. దాని తర్వాత ఏం రాసుంటారు, ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాసుంటారు. పోలింగ్ స్టేషన్ ఏదైనా కావచ్చు. అది ఆ గురజాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాటిల్లో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 236 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకుంటాను. ఆ పోలింగ్ స్టేషన్ పేరు రాస్తారు. పేరు రాసి దానికి ఆపోజిట్లో నెంబర్ వేస్తారు. ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ 1, 2, 3 వేస్తారు అన్నమాట. అది 100, 120 అట్లా ఉంటాయి. మొత్తం 236 కదా, ఆ నెంబర్ వేస్తారు. సో ఏమవుతున్నప్పుడు మీకు ఏపీ -100 పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 అనుకోండి, అది ఎక్కడికి పోయిందో వేస్తారు. ఏపీ -100 గురజాల కాన్స్టిట్యున్సీ గురజాల పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 అయితే 1, 2 అయితే 2, మొత్తం 236 ఉన్నాయి. అది క్లారిటీ ఉందిగా మీకు. సో ఆ మిషన్ అనేటువంటిది ఆ పోలింగ్ స్టేషన్కి పంపిస్తారు. ఆ గురజాల కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్స్ ఎవరెవరు అనేటువంటిది మొత్తం చూస్తారు. ఐ థింక్ నాకు తెలిసి గురజాల కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం 14 మంది 15 మంది పోటీ చేసినట్టున్నారు. అందులో నోటా అనేటువంటిది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడాను నోటా అనేటువంటిది చివరిలో ఉంటుంది, మిగిలిన మొదట్లో ఉంటాయి. ఆ లిస్ట్ మొత్తం రాస్తారు. మొత్తం 14 మంది ఏమన్నట్టున్నారు. 14 మంది అందులో ఇండిపెండెంట్ ఎవరు, వాళ్ళ గుర్తేంటి, సంగతి సమాచారం ఉంటుంది. సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5 ప్లస్ దాని తర్వాత ఆ క్యాండిడేట్ పేరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన పార్టీ, దానికి సంబంధించిన సింబల్ ఉంటాయి. ఈ మార్ఫింగ్ అనేటువంటిది ఈవీఎంలో కనుక చేయాలంటే ప్రోగ్రాంలో ఎన్ని రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ కూడాను ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సమస్య ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 40% వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఏమో కేవలం 11 సీట్లు గెలిచింది. 7% వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి
జనసేన ఏమో 21 గెలిచింది. 3% సీట్లు వచ్చినటువంటి బీజేపీ 8 సీట్లు గెలవడమే ఇక్కడ అనేక అనుమానాలకు దీని మూలంగానే అనేక అనుమానాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా 140 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో కూడాను ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి కదా. ఫామ్ నెంబర్ 17లో ఏం చేస్తారంటే ఫిలప్ చేస్తారు. యాక్చువల్గా మనం రిజిస్టర్లో సైన్ చేస్తాం కదా, అవును, ఆ సైన్ చేసిన కౌంట్ ఎంతో చూస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో కూడా. ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో 102 మంది వచ్చి ఓటేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఈవీఎం మిషన్లో కౌంట్ చేస్తే అది 112 ఉంది. ఇట్లాంటి డిఫరెన్సెస్ అనేటువంటి దేశవ్యాప్తంగా 140 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో అంటే ఇంచుమించుగా 980 దాకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో తేడాలు వచ్చినాయంటే ఫ్యూజ్ నెంబర్ అది. ఈ రకమైన కంప్లైంట్స్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వచ్చింది, కాంగ్రెస్ నుంచి కూడా వచ్చింది, బీజేపీ నుంచి కూడా వచ్చిందిగా. అందుకని అల్టిమేట్గా ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 5% మిషన్స్ ఈవీఎం మిషన్స్ని మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ప్రోగ్రామ్స్ ఎలా రాశారు ఏంటి చూడండి అని చెప్పి మన గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్లో కొంచెం కదలికి వచ్చింది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, ఈ నెంబరింగ్ ఎలా చేస్తారో సంగతి సంవత్సరం. ఇప్పుడు 50 మాక్ పోలింగ్ చేస్తారు. ఈ 50 మాక్ పోలింగ్ చేయడానికి ఒక 15 నిమిషాలు టైం పట్టింది అనుకోండి. 15 నిమిషాల వరకు నీ విధంగా పనిచేయని ప్రోగ్రామ్ రాయొచ్చు. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా చేయని ప్రోగ్రామ్ రాయొచ్చు. అది ప్రోగ్రామ్ రాసుకోవడమేగా. ఈ ప్రోగ్రామ్ రాయడం అనేటువంటిది చిప్స్లోనే జరుగుతుంది. కాన్స్టిట్యున్సీకి మిషన్స్ పంపిస్తే దాని నెంబరింగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో అన్ని బూతుల్లో కూడా సేమ్ పీపులే ఉంటారుగా. అట్లాంటప్పుడు నీకు ఏమవుతుంది, కొన్ని టాలీ అవుతున్నాయి, కొన్ని టాలీ కావట్లేదు. ప్రోగ్రామ్స్ అనేటువంటిది కాన్స్టిట్యున్సీ వైజ్గానే రాస్తారు. కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎందుకు రాయాల్సి వస్తుందంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీ ఉండొచ్చు, లేకపోవచ్చు. కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి ముందు మాస్టర్ చిప్ రాస్తారు. ఆ మాస్టర్ చిప్ని ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గురజాల కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, 236 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 236 పోలింగ్ స్టేషన్స్లో 236 చిప్స్ అయితే పెడతారుగా. ఆ చిప్స్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. కాన్స్టిట్యున్సీకి చిప్స్ మారిపోతాయి. చిప్స్ తయారు చేయడం అనేది, ప్రోగ్రామ్ రాయడం అనేది పెద్ద టైంతో ఉండే పని కాదు. ఎందుకంటే 29వ తారీఖు ఏప్రిల్ కల్లా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న సంగతి తెలిసిపోయింది. 13వ తారీఖు ఎలక్షన్ పెట్టారు. 11వ తారీఖు 12వ తారీఖు ఈ ఈవీఎం మిషన్లన్నీ పంపించుంటారు. ఏ పోలింగ్ బూత్కి ఏ మిషన్ పంపించారనేది కూడా క్లియర్గానే ఉంటుంది. ఆ గురజాల కాన్స్టిట్యున్సీలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా చిప్ అయితే కామన్గానే ఉంటుందిగా. అట్లా 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా కామన్గానే ఉంటుంది. ఇక్కడ జనాలకు అనుమానం ఎందుకు వస్తుంది అనేసి అంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది కాబట్టి అనుమానం వచ్చింది. అందుకని సుప్రీంకోర్టు వాళ్ళు 5% తీసుకోండి అన్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, మనకు కనపడేటువంటి స్లిప్పులు ఏదైతే ఉన్నాయో ఆ స్లిప్పులు 5% తీసుకొని కంపేర్ చేయండి అన్నారు. వీవీప్యాట్లు. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఈవీఎం మిషన్స్లోనే లోపం ఉందని కదా మీరు అంటున్నారు, ప్రోగ్రామ్స్ ఉన్నాయని, దాన్ని కూడా చేయండి అన్నారు. ఇప్పుడు చేయడం మూలంగా ఏం జరుగుతుంది, అందులో ప్రోగ్రామ్కి సంబంధించిన సోర్స్ కోడ్ ఏదో తెలుస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్తోనైనా ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇస్తుందా, ఫుల్ స్టాప్ పెడుతుందా? గైడ్ లైన్స్ అని అనబాకండి, ఆదేశాలు. సుప్రీంకోర్టు చెప్పిందంటే వినాల్సిందే అంతే. అంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీయే, సుప్రీంకోర్టు కూడా ఇండిపెండెంట్ బాడీయే. ఈ ఇండిపెండెంట్ బాడీ దగ్గరికి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు అనేది ఈసీ కూడా పాటించాల్సిందే. ప్రధానమంత్రి అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే, అందులో తిరుగులేదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పాటించాల్సిందే. అతి త్వరలో ఈ ఈవీఎంల దుమారానికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు మోస్ట్ ప్రాబబ్లీ ఫుల్ స్టాప్ పడుతుంది. మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం, ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అంటే చంద్రబాబు గారే బయటికి వచ్చి నా మీద ఇలాంటి దుష్ప్రచారాలు వస్తున్నాయి కాబట్టి, అనుమానం ఉంది కాబట్టి నేనే వాలంటరీగా ముందుకు వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 10% అంటే 18 కాన్స్టిట్యున్సీస్లో మీరు బ్యాలెట్ ఓటింగ్ పెట్టండి, అక్కడ రిజల్ట్ చూడండి, ఈ బ్యాలెట్లు ఎట్లా వచ్చినాయో చూడండి, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దామని ఆయనే చెప్పాడు అనుకోండి. ఇంకంతకంటే మించింది ఏముంటుంది. ఆయన ఏ సంగతి చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ గారు ఏ సంగతి చెప్పలేదు. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏమో ఏమీ మాట్లాడలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా నిన్న మొన్న దాకా ఏమీ మాట్లాడకపోతే ఏమవుతుందంటే అనుమానం పెనబోతాం కదా. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోద్దిగా. అందుకనే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసినా తప్పు లేదండి, అంతే కదా. ఏమవుతుంది దాని మూలంగా? పోరాడితే పోయేదే ఉంది, అనుమానం పోద్ది, అంతకంటే ఏముంటుంది.
ఏపీలో ఆయన ఇప్పుడు ఆ పని చేస్తాడా లేదా అని ఆయన విజ్ఞత వదిలేద్దాం. కానీ ఎలక్షన్ కమిషన్లో మటుకు కదలిక వచ్చిన మాట మటుకు వాస్తవం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. తప్పనేటువంటిది హ్యూమన్ బీయింగ్ ఎవడైనా చేస్తాడు. గెలవడం కోసము, అధికారం కోసము, ఇంకొక కోసము ఏ పనైనా చేయొచ్చు. కానీ ఇలా ఈవీఎం మిషన్ని మేనేజ్ చేయడం అనేది మటుకు తప్పు. ప్రోగ్రామ్స్ అనేటువంటిది మనిషి రాసేటువంటిదే, మనిషి చేసేటువంటి పనే. మిషన్ ఎప్పుడు కూడా తప్పు చేయదు. మిషన్ అనేటువంటిది మనం చెప్పినట్టు ఉంటుంది. అది మనం తప్పు చేస్తే మిషన్ తప్పు చేసినట్టే లెక్క. ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయలేరు, హ్యాకింగ్ చేయలేరు, బ్లూటూత్ ఉపయోగించలేరు, ఇంటర్నెట్కి కనెక్ట్ అయింది కాదు, వైరస్లు రావు. తప్పంతా ఎక్కడ జరిగిందా అంటే ప్రోగ్రామ్స్ రాయడం వల్ల తప్పు జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు 5% చూడమన్నారు కాబట్టి సోర్స్ కోడ్ ఏం దగ్గర బయటకు వస్తే ఆ ప్రోగ్రామ్ ఏంటో తెలిసిపోతుంది. సింపుల్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చూద్దాం ఏం జరుగుతుందో. మంచిదే కదా, ప్రజాస్వామ్యానికి మంచిదే కదా. ఆయన ఎవరు ఎలాన్ మాస్క్ అన్నాడని ఇంకొకటి అన్నాడని పట్టుకోవాల్సిన పనే ఉంది. విదేశీయులు ఎవరైనా సరే భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ మీద కనుక కామెంట్ కనుక చేస్తే మనం దాన్ని గట్టిగానే ఖండించాలి. అది మన అంతర్గత వ్యవహారం. ఉంది మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఉంది ఎవరో మాట్లాడితే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పనే ఉంది. మనం కొట్టాడుకోవాలి. నువ్వు నేను ఎంతైనా కొట్టాడుకోవచ్చాయా, కానీ దేశం విడిపోకూడదు. ఈ యంగ్స్టర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉండే చాలా దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేసి తలా ఒక ముక్క తీసుకుందామని చూస్తున్నారు. ఇలాంటి కనుక గట్టిగా కనుక పట్టించుకొని మనం వాడెవడో చెప్పాడు కదా అని చెప్పి నువ్వు కనుక గట్టిగా కనుక పట్టించుకున్నట్టయితే అల్టిమేట్గా వాళ్ళు బాగానే ఉంటారు, మనం సంకనాకపోతాం. ఇది మీ యంగ్స్టర్స్ ఆలోచించుకోవాలి. సరే, సుప్రీంకోర్టు వాళ్ళు ఇప్పుడు చెప్పారు, ఈసీలో కదలికి వచ్చింది, మంచిదే కదా. మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 18 కాన్స్టిట్యున్సీస్లో పెట్టండి తేలిపోద్ది వ్యవహారం అని. ఒకవేళ నిజంగానే ఈవీఎం ప్రోగ్రామ్స్ అనేటువంటి దాంట్లో ఆ విధంగా వాళ్ళకు అనుకూలంగా రాసుకొని మేనేజ్ చేశారనుకోండి, అవుతుందా కదా తేలిపోద్ది. తప్పేనండి అని ఒప్పుకున్నారనుకో, ప్రపంచంలో భారతదేశం పరువు నిలబడుద్ది. భారతీయులు అనేటువంటి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. కానీ మనలాంటి వాళ్ళ జోక్యం చేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోరు అన్న సంగతి ప్రపంచానికి తెలిసిందే. అంటే మన సమైక్యత ఏంది అన్నది ప్రపంచానికి తెలిసినట్టేగా. అది భారతదేశానికి మంచిదేగా. 2024లో చేశావు, గెలిచారు, బాగానే ఉంది. రేపు నువ్వు కనుక ఏమి కనుక మాట్లాడకపోతే రేపు 2029లో నువ్వు అదే చేస్తావు. ఇంకా ప్రజాస్వామ్యానికి విలువే ఉంటుంది. ఈసీ వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ మంచి స్టెప్. లెట్ us వెల్కమ్. ఏపీలో అసెంబ్లీ కొలువు తీరింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ఈరోజు లాంఛనంగా అసెంబ్లీ సెషన్స్ పూర్తయ్యాయి. కొత్తగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఎట్లా చూడవచ్చు ఈరోజు ఈ సభ జరిగిన తీరును? యాక్చువల్గా ప్రొటెం స్పీకర్ కింద బుచ్చయ్య చౌదరి గారిని పెట్టారు. చాలా పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు కంటే కూడాను చాలా సంవత్సరాల ముందు టీడీపీ జెండా మోసినటువంటి వ్యక్తి, 1982 నుంచి కూడా. అలాంటి ఆయన్ని పెద్దరికం చూడకుండా, అనుభవం చూడకుండా, గెలుపును చూడకుండా, ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా చాలా దారుణంగా అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకంటే వయసులో పెద్దవాడైనా మొన్న ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన కలిసి వచ్చాను. ఆయన గ్యారంటీగా గెలుస్తాడన్న సంగతి నాకు కూడా తెలుసు, నో డౌట్ అబౌట్. ఆయనే చెప్పాడు, రాజమండ్రి రూరల్ ఇచ్చారు కానివ్వండి నాగార్జున రెడ్డి గారు, అర్బన్లో ఉన్నాయండి కొన్ని వార్డ్స్ కూడాను రూరల్లో కలిసాయి, అదొక్కటే కొంచెం ఆలోచించుకోవాలి, ఏందని గెలుస్తానులేండి అన్నాడు. గెలిచాడు కూడా. ఆయన్ని ప్రొటెం స్పీకర్ కింద పెట్టారు. అది కంటిన్యూ కనుక చేస్తుంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ వెరీ హ్యాపీ. ఆ పదవికి, ఆ సీటుకి తగినటువంటి వ్యక్తి. కానీ అది వాళ్ళ అంతర్గత విషయం. బుచ్చయ్య చౌదరి గారిని పెడతారా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా అయ్యన్న పాత్రుడిని పెడతారా అనేటువంటిది టీడీపీ పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ నా ఒపీనియన్ నేను చెప్పచ్చు, బుచ్చయ్య చౌదరి గారి లాంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వబడము అనేటువంటిది సముచితము. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, బీసీగా ఉన్నారుగా, బీసీలకు ఇవ్వాలి కాబట్టి అయ్యన్న పాత్రుడికి ఇచ్చామన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అదే నేను చెప్తాను. అందుకని అది వాళ్ళ అంతర్గత విషయం. వాళ్ళ అంతర్గత విషయాన్ని మనమేం చెప్తాం, మనం చెప్పలేము. నా దృష్టిలో నేను అనుకున్న దాని ప్రకారము బుచ్చయ్య చౌదరి గారు ఆ పదవికి తగినటువంటి వ్యక్తి నేను అనుకుంటున్నాను. చేయడం చేయకపోవడానికి వాళ్ళ ఇష్టం. హూ ఆర్ యూ, నేనెవరండి చెప్పడానికి? నా ఒపీనియన్ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. అంటే సభ ఎట్లా జరిగింది ఈరోజు? ఎందుకంటే దాదాపు వైసీపీ వాళ్ళంతా కూడా సభకు గైర్హాజరయ్యారు. జగన్ పులివెందుల పర్యటనకి వెళ్ళారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు కాలేదు. ఇదే మనం చేసేటువంటిది. నాకు కూడాను టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఇలాంటివి నచ్చవు. 11 మంది ఏమో ఉన్నాం కదా, మనం వ్యవహారంగా మాట్లాడతారేమో, ఎగతాళి చేస్తారేమో అని చెప్పి నువ్వు అసలు అసెంబ్లీకి రాకపోతే
ఇక ఆ మాత్రానికి నువ్వు గెలిచి ఎమ్మెల్యే కావడం ఎందుకు? 11 మంది ఉన్నారా లేకపోతే ఒక్కడే ఉన్నాడా అని కాదు అది. ఒక్కడున్నా సరే, 11 మంది ఉన్నా సరే, 23 మంది ఉన్నా సరే సభకి అటెండ్ కావాలి. నీ ఉద్దేశాలు ఏంటంటే సభ దృష్టికి తీసుకురావాలి. ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలి. మీరు చేసేటువంటి ఈ పనిలో ఈ లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోండి అని చెప్పాలి. యాక్ట్స్ కనుక ఏదైనా కనుక సభలో కనుక బిల్స్ కనుక ప్రవేశపెట్టినట్టయితే ఈ బిల్లుని ఈ విధంగా మాడిఫై చేస్తే బాగుంటుందండి, ఆలోచించండి ఒకసారి అని చెప్పాలి. సభ జరగాలి. సభకి మటుకు మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అయితే రాలి. సభకి అటెండ్ కాకుండా ఎప్పుడు పోకూడదు. మరీ దారుణంగా అవమానిస్తే అప్పుడు నువ్వు సభ నుంచి వాకౌట్ చేయొచ్చు. నీ నిరసన వ్యక్తపరిచి నువ్వు వాకౌట్ చేయొచ్చు, కానీ సభకు మటుకు వెళ్ళాలి. తమకు అవకాశం ఇవ్వరని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కూడా అదే మాట అంటున్నారు. అసలు నువ్వు ముందు వెళ్తేనే కదా ఇస్తారా లేదా అని తెలిసేది. 1, 2, 3, 4, 5, 6 సార్లు అటెండ్ కండి. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనుకోండి, అప్పుడు చెప్పండి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి మీకు సభలో కూర్చోవడం మేము ఎందుకులేండి, సభ మీరే నడుపుకోండి అని చెప్పి బయటికి పోండి. జరిగిందే మొట్టమొదటి సభ. 4, 5 సభలు చూడండి ఎలా ఉంటుందో. అంటే చంద్రబాబు మాట్లాడుతూ ఇది కౌరవ సభ కాదు గౌరవ సభ, గతంలో జరిగిన కౌరవ సభలు ఇది కౌరవ సభలు సంగతి సమాచారం ఇవన్నీ ఎత్తిప్రాసల కోసం మాట్లాడుకునే కానీ కౌరవ సభ సంగతి సమాచారం. సభ అంటే సభ, కౌరవ సభ ఏంది, రావణాసురుడు సభ ఏంది, పాడు పచ్చిపదులు పిండాకులు తీసే. ఇదేమవుతుందంటే వాళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు అంటారు, వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అంటారు. ఇది ప్రజాస్వామ్యములో హర్షించదగ్గటువంటి విషయం కాదు. ఇప్పుడు చూస్తున్నాం, ఇంతకుముందు సభలో మెడ్రాస్ ప్రావియన్స్ నుంచి మనం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ క్యాపిటల్ అయ్యి తెలంగాణ ఆంధ్ర 2 కలిసిపోయి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 48 మంది కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. అందరూ కలిసి పోరాడితేనే కదా నాగార్జున సాగర్ వచ్చింది. అందరూ కలిసి పోరాడితేనే కదా హైదరాబాద్లో BHEL లాంటి ఇండస్ట్రీస్ వచ్చాయి. మరి ఎంత కూడా ఇద్దరు కలిసి పోరాటం కోసమే కదా వచ్చింది. మాకేం సంబంధం మేము చెయ్యము అనేసి అంటే వచ్చాయి కావు. కలిసి పోరాడాల్సిందే, కలిసి అడగాల్సిందే. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న పొజిషన్ ఏంటి? ఆయన మామూలుగానే 40 years ఇండస్ట్రీ నేను చక్రం తిప్పుతానంటాడు. సరే ఇవన్నీ కూడాను ఏదో అంటూ ఉంటారు, తీసేయి. అక్కడ మోడీ గారు ఉన్నారు, ఇక్కడ ఈయన ఉన్నారు. అక్కడ మోడీ గారికి 240 వచ్చినాయి. ఈయన సపోర్ట్ లేకుండా ఆయన ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు. నితీష్ కుమార్ ఏం చేస్తాడో మనకు తెలియదు. వీళ్ళిద్దరే సాలిడ్ సపోర్టు. అలాంటప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సార్ కనీసం ఇప్పుడన్నా సరే ప్రత్యేక హోదాని ఇవ్వండి, కనీసం 10 సంవత్సరాలు పన్ను రాయితీలు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా అడగవచ్చు. మరి ఆయన ఇన్నాళ్ళ నుంచి అడగలేదుగా. ముందు అడుగుతాడేమో చూద్దాం. వైజాగ్ మీరు అన్నట్టు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి అడగకుండా కేవలం కేంద్ర పదవులు మాత్రమే తీసుకున్నటువంటి సందర్భం. పోలవరానికి జాతీయ హోదా అనేటువంటిది ఆల్రెడీ ఇచ్చారు, యాక్ట్లోనే పెట్టారు. ప్రత్యేక హోదా అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పినప్పటికీ, వెంకయ్య నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే 10-15 సంవత్సరాలు ఇస్తామని చెప్పినప్పటికీ యాక్ట్లో పెట్టలేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి ఏంది ఫుల్ మెజారిటీ ఉంది అప్పుడు. ఇప్పుడు ఫుల్ మెజారిటీ లేదుగా, అందుకని ఇప్పుడు చేస్తారేమో చూడాలి. ఇవన్నీ కూడా నెంబర్ గేమ్స్ అయినప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అంత చేటు నిరుత్సాహపడిపోవాల్సిన పని ఏం లేదు. రాజ్యసభలో 11 మంది ఉన్నారు, లోక్సభలో 4 ఉన్నారు, మొత్తం 15. ఇట్స్ గుడ్ నెంబర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ ఎమ్మెల్సీలకు వస్తే కూడా 40 మంది ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ నెంబర్. అంతసేపు నీరసపడిపోవాల్సిన పనిను తలకాయ ఏలాడేయాల్సిన పని ఏం లేదు. ఇంగ్లీష్లో సామాన్యం చెప్తారు, ఎవరీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అని. పట్టించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు గౌరవించి తీరాల్సిందే. ప్రధానంగా తాడేపల్లిలోని తన నివాసంలో ఇప్పటికే సెక్యూరిటీ తగ్గించారు. ప్లస్ కొంత మందడం గ్రామానికి సంబంధించి కంచెలు కూడా తీసేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీ కార్యాలయాన్ని, కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి భవనాన్ని ఈరోజు ఉదయం కూల్చివేసిన సంఘటన ఎట్లా చూస్తారు? దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకు తెలియదు. మీరు అడిగిన కానీ నేను చెప్పలేను. 33 years లీజ్ రాశారా, 99 years లీజ్ రాశారా, లేకపోతే ప్రభుత్వ భూమి అయితే పార్టీకి అలాట్ చేశారా, పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్నారా, ప్లాన్ అప్రూవ్ అయిందా లేదా, సంగతి సంవత్సరాలు అన్నీ కూడా మనకు తెలియకుండా వాళ్ళు ఏదో కూల్చేశారని అని చెప్పి పరిచేస్తే లాభం లేదు. లోపలికి వెళ్ళాలి మనం. దానికి కూడా లోపలికి వెళ్ళాలంటే ఎవరు చెప్పాలి? దానికి ప్రభుత్వ రికార్డ్స్ చెప్పాలి, పార్టీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏ సంగతి చెప్పండి, గొడవ ఎందుకు? ఏదో సామాన్ చెప్తారు చూసారు, ఊళ్ళో వాళ్ళు పెళ్ళి కుక్కలా రావడం అన్నట్టు కూల్చేశారంట అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అంత అడ్డగోలుగా ఏం కొలవరు. ఎక్కడో చిన్న వైలేషన్ ఉంటే గుడిస్తారు. లోటస్ పాండ్ దగ్గర ఆయన ఇల్లే ఉంది, ఫుట్పాత్ ఉంది. ఫుట్పాత్ పైన నువ్వు సెక్యూరిటీ వాళ్ళకి రూములు కట్టారు, తప్పే కాదు.
అందులో కూర్చడంలో తప్పే ఉంది. అందులో నీ సెక్యూరిటీ వాళ్ళని నీ ఇంట్లో లోపల పెట్టుకోవాలి, కానీ ఫుట్పాత్ మీద పెడితే ఎట్లా? నేను కూడా ఒప్పుకోను దానికి. మరి ఇప్పుడు అక్కడ తాడేపల్లిలో కూడా అదే జరిగిందేమో మనకు తెలియదుగా. అంటే గత 5 ఏళ్లలో పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు వీళ్ళే కదా, ఇప్పుడు కూల్చేసిన అధికారులు కూడా వీళ్ళే కదా. అవునా బా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ పర్మిషన్ ఇచ్చారు. అందులో ఏదైనా 1-2 చిన్న వైలేషన్స్ ఏదైనా ఉన్నాయనుకో, దానికోసం మొత్తం కూల్చాల్సిన పని లేదు. అట్లా కనుక కూలిస్తే ఏమవుతుందంటే కక్షపూరితంగా చేసినట్టు ఉంటుంది. అది చంద్రబాబు నాయుడుకే ఇబ్బంది. ఇప్పుడు దాని మూలకం ఏమవుతుంది? వైఎస్ఆర్సీపీలో లోయర్ లెవెల్లో ఉండే కార్యకర్తలు కూడా చూసారా ఎట్ట కూలగొడుతున్నారంట. అక్కడ ఎలక్షన్స్ రిజల్ట్స్ 4వ తారీఖు పబ్లిష్ అవుతున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకే మొదలుపెట్టి జనాలను తరలడం మొదలుపెట్టారు. దేనికి సంకేతం? అది కక్షపూరిత రాజకీయాలకి సంకేతం. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యం కాదు. ఎవరైనా కావచ్చు కాక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. అది ఫస్ట్ నువ్వు లీజుకి ఇచ్చారా ఏంటి అన్న సంగతి మనకు తెలియదు. నార్మల్గా ఇట్లాంటి వాటికి ఏం చేస్తారంటే 99 years లీజుకి ఇస్తారు గవర్నమెంట్ భూమి. లేదంటే పార్టీ డబ్బులు పెట్టి కొనుక్కొని ఉండొచ్చు. డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ప్లాన్స్ సబ్మిట్ చేశారు, ప్లాన్స్ ప్రకారం కడతారు. వైలేట్ అయితే చేయరుగా. అంటే ఏదైనా ఒక చిన్న వైలేషన్ ఉండొచ్చు, 1-2 అంగుళాలు బయటికి రావడం లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటిని బేఖాతరు చేస్తూ ఎర్లీ మార్నింగ్ వచ్చి కూల్చివేతలు చేశారు అనేది కూడా జగన్ ఒక ట్వీట్ కూడా చేసినటువంటి జగన్ ట్వీట్ అనేది హైకోర్టులో పాపం ఆర్డర్స్ కూడా ఇచ్చారు చేయొద్దండి. చేస్తే గనక ఎవరైతే కన్సర్న్డ్ అధికారి ఉంటాడో ఆ అధికారి బాధ్యుడని కూడా చెప్పారు. ఇంకంతకంటే ఏం చేస్తారు? హైకోర్టు వాళ్ళు కూడా అంతకంటే ఏం చేస్తారు చెప్పండి. అంటే నువ్వు చట్టాన్ని అడ్డగోలుగా తొంగలో తొక్కేసి నేను చేస్తాను అనేసి అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? రాచరికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస పాలనలో ఉంటామా? తప్పు కదా అది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు కూడా అటు చేయకూడదు. నోబడీ షుడ్ డూ దట్. అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు మంచి సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా, అది బ్రహ్మాండమైన ఆఫీస్ కొట్టుకుంటారు. నీకు కోడగొడతారంటే ఎట్టా? ఒక చిన్న వైలేషన్ ఉండొచ్చు. 4 అడుగులు కారిడోర్ ఉండాలంటే 4.2 అడుగులు ఉందనుకో, 0.2 అడుగులు ఎక్స్ట్రా ఉందని నువ్వు బిల్డింగ్ మొత్తం కూలగొడతారంటే ఎట్లా? అది అన్యాయం. దానికి ఏంటంటే బీఆర్ఎస్ అని ఒక స్కీమ్ ఉంటుంది, ఏది బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్. ఆ 2 అంగుళాలు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మీరు పెనాల్టీ కట్టండి అంటారు, సరిపోతుంది. 4 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని 6 అంతస్తులు కట్టినాయి మనకు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో ఎన్ని లేవు చెప్పండి. ఒక్కసారి మీరు అయ్యప్ప సొసైటీకి వెళ్ళి చూడండి, మీకు ఎన్ని కనపడతాయి? 90% అది బిల్డింగ్స్ అన్నీ కూడా వైలేట్ చేసినాయి. తెలిసిందేగా మనకి. నువ్వు గవర్నమెంట్ వాళ్ళకి, జిహెచ్ఎంసీ వాళ్ళకి ప్లాన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తావంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ కోసం వదిలేసాను అంటాం, సెకండ్ ఫ్లోర్ దగ్గర నుంచి 9 ఫ్లోర్ల వరకు కట్టారంటాం. కానీ వీళ్ళు పార్కింగ్ ఎక్కడ పెడుతున్నారు? బయట. కింద -1 -2లో పార్కింగ్ పెడుతున్నారు, పైన కూడా పార్కింగ్ పెడుతున్నారు, తర్వాత బిల్డింగ్ కడుతున్నారు. మరి కింద -1 -2 అనేది తప్పనా కాదా? ఇలాంటి హైదరాబాద్లో కొన్ని వందలు ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో ఎప్పుడన్నా సరే తీసుకుంటుంటారు. అది కక్షపూరితంగా చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ బిల్డింగ్ అనేది ఆ విధంగా పగలగొట్టారు అంటే ఇన్డెప్త్ వెళ్తే కానీ మనకు తెలియదు. కానీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చేశారంటే మటుకు హైకోర్టు అంటే కూడా మీకు లెక్క పక్క లేకుండా పోయిందనమాట. అంటే ప్రభుత్వ ప్రోద్బలం లేకుండా హైకోర్టు డైరెక్షన్స్ను అధికారులు ధిక్కరించేటువంటి సాహసం చేస్తారా? చెయ్యరు, చెయ్యకూడదు. చేశారంటే వాళ్ళే పర్సనల్గా రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఏది జరిగినా సరే పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోవడం ఏముంది? మీరు ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు? మీరు పాజిటివ్గా తీసుకోండి. కూలగొట్టాడా చూస్తూ ఉండు, ఫోటోలు తీసుకో, వీడియోలు తీసుకో. కోర్టు వాళ్ళు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు, నువ్వు చూపించావు, అయినా కానీ వెళ్ళదు, తప్పు వాళ్ళది, తేలిపోయింది కదా, నీకే మంచిది కదా అది. చూశారండి ఎట్ట చేశారనుకొని చెప్పి నువ్వు ఇంకా నెక్స్ట్ 5 years అదే పని చెప్పుకోవచ్చుగా, నీకే మంచిదిగా, పాజిటివ్గా తీసుకో, ఏముందండి. అంటే వైజాగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళది కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఒకసారి అక్కడ కనుక కార్లు కనుక వచ్చినట్టు రోడ్డు మీద అటుపక్క ఇటుపక్క పెట్టేస్తారు, నీకు నాకు అందరికీ ఇబ్బంది. అయినా కానీ మనం ఎప్పుడు కూలగొట్టడం చేయలేదుగా. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది, వాళ్ళకి లోపల పార్కింగ్ స్పేస్ కూడా తక్కువే ఉంది. ఆ రోడ్డు ఏంది ఇలా వచ్చి ఎలా పోతుంటుంది. ఒక్కోసారి హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీకు ట్రాఫిక్ జామ్ అవుతుంది, నీ బిల్డింగ్ మూలంగా నువ్వు లోపల పార్కింగ్లో పెట్టుకో అని చెప్పి ఇప్పుడు తగాదాలు ఏం పెట్టుకోలేదుగా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీస్ ఉంది, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కనే ఉంది, 100 ఏళ్ల నుంచి ఉంది ఆఫీస్, ఎప్పుడు ప్రాబ్లం రాలేదుగా. మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని దగ్గరే ఎందుకు వచ్చింది అనేసి అంటే ఈ కక్షపూరితంగా చేసినట్టు మనం అనుకోవాలి. లీగల్ డాక్యుమెంట్ ఏముందో మనకు తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు 99 years లీజ్ ఇచ్చారా, 33 years లీజుకి ఇచ్చారా గవర్నమెంట్ ల్యాండ్ని, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా, బిల్డింగ్ ప్లాన్ ఎలా ఉంది, ఎన్ని ఫ్లోర్లు, ఎంత ఎస్ఎఫ్టీ మనకు తెలియదుగా. ఇవన్నీ చూడకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ చేస్తారంటే వీలైనంత వరకు చేయరు. కానీ చిన్న వైలేషన్ జరిగినా కానీ అడ్డగోలకు పాల్గొట్టేస్తారు ఒకసారి. అది కక్షపూరిత చర్య, అది తప్పదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవరు కూడా చేయకూడదు.
అంటే కేవలం తాడేపల్లితోనే వదిలిపెట్టలేదు, విశాఖలో జరిగే కట్టేటువంటి వైసీపీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఆఫీస్ కూడా అక్కడే జీవీఎంసీ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. నోటీసులు అనేది ఇస్తారు, నోటీసులు సమాధానం ఇస్తారు. నోటీస్ అంటే ఏంటి? నువ్వు మాకు సబ్మిట్ చేసిన ప్లాన్ ఈ విధంగా ఉంది, నువ్వు చెప్పింది ఇది, దీంట్లో మాకు ఈ వైలేషన్స్ కనపడ్డాయి, దీనికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇవ్వడం నువ్వు ఎప్పుడు ఏమని చెప్పి ఓకే నోటీస్ ఇచ్చారు. ఇక్కడ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవతల హైకోర్టు వాళ్ళు అంత క్లియర్గా మీరు చేయొద్దని చెప్తే కూడా చేశారు అంటే అర్థమైందంటే కేర్లెస్నెస్ అనమాట. హైకోర్టా ఏంది? హైకోర్టు ఏం చేస్తుంది? ఆయన అనుకో నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చేస్తే అది చంద్రబాబు నాయుడుకే బ్యాటరీ మార్క్. అది 40 years ఇండస్ట్రీ ఆయన, ఐ డోంట్ థింక్ సో. ఆయన తెలిసి, ఆయన కనుసన్నల్లో ఇది జరిగింది, ఆయనకి తెలిసి ఇది జరిగింది అని చెప్పి నేను అనుకోను. అంత దారుణమైన పనులు చంద్రబాబు నాయుడు చేయడు. ఐ డోంట్ థింక్ సో. ఇది ఆ పైనుంచి ప్రెషర్ ఎక్కువ అవడం మూలంగా మంచిది ఏం చేస్తా, నా పవర్ చూపిస్తానని చెప్పి వాడు ఏమైనా చేస్తే చేసాడేమో, అని అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైనా చేసాడేమో, కానీ నార్మల్గా చేయదు. జనరల్గా హైకోర్టు ఆజ్ఞని అంత తొందరగా ధిక్కరించదు. అదేమవుతుందంటే అది కోర్టు ధిక్కరణ కింద కానీ కేసు కనుక పెట్టారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. ఇది ఎక్కడో మనకు తెలియని విషయం ఏదో జరిగింది అప్పట్లో. దాని గురించి ఇంకా ఇంతకంటే ఎక్కువ నువ్వు అడగడం, నేను చెప్పడం నేను భావ్యంగా. అంటే ఐఏఎస్ అధికారులు కొంతమందికి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, కొంతమందిని జిఐడికి అటాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొందరిని లూప్ లైన్లో వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా? అంటే ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది? మరి ఆయన మైండ్లో ఏముందో ఏంటో మనకైతే తెలియదు. ఆ ఊరుకోకుండా ఆయన కొడుకేమో ఎర్ర పుస్తకమో, అందులో నీ పేర్లు వస్తాను, మీ అంతు తేలుస్తాను, మేము వస్తామని చెప్పి ఆయన అన్నాడు. అది చూసి మొన్న జేసీ దివాకర్ రెడ్డి గారేమో అమ్మనా బూచులు తిట్టాడు, మనం చూసాము. ఒక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తానే ఉన్నా, ఇంకా ఫైనలైజ్ కాలేదు, అప్పుడే దాడులు పెట్టారు, అది మనం చూసాము. సరే, అఫ్కోర్స్ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలా లోపలికి వెళ్ళడం అనేటువంటి వరకు భావ్యమే, కానీ ఈవీఎంను పగలగొట్టడం అనేది డెఫినెట్గా తప్పే. మనం వచ్చేవి తప్పనే చెప్పుకోవాలి, ఒప్పునే చెప్పుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అలా బిల్డింగ్ కూలగొడుతుంటే తెలియకుండానే ఉంటుంది ఆయనకి. సార్ పొక్కలైన్లు వచ్చినాయి సార్, పగలగొట్టడానికి సిద్ధపడ్డారు సార్ అంటే బలేవాడిగానే బాబు దాని లోపలికి పోకుండా చేయడం అనేది తప్పు కాదు అని చెప్పుంటాడు. ఆయన తెలియకుండా చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. మరి అంత దారుణంగా చేసే వ్యక్తి మటుకు కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఏమన్నా మరి ఆయన అట్లా మారిపోయాడో మనకు తెలియదు. 95-96లో చంద్రబాబు నాయుడుకి 2014లో చంద్రబాబు నాయుడుకి చాలా తేడా. 2014లో చంద్రబాబు నాయుడు గారికి 2024లో చంద్రబాబు నాయుడు కూడా చాలా తేడా. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడటము, అందులో ఆయన ఏంటంటే నాకంతా కూడా స్క్రీన్ మీదనే కనపడిపోతుంది అంటాడు కదా. మరి ఇక్కడ కూలగొడుతుంటే ఆయన స్క్రీన్ మీద కనపడి ఉంటుంది. ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా, ఎందుకు చేశారు ఏమిటి సంగతి సాధన చూడాలి కదా. an opportunity of being heard must be given. జనరల్గా లీగాలిటీస్లో ఏంటంటే 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ సిద్ధంగా జరగవలసిన న్యాయం. an opportunity of being heard must be given to the aggrieved party. ఇది నోటీస్ ఇవ్వడం. జస్ట్ అండ్ ఈక్విటీ, అందరినీ సమానంగా చూడటం, ఇవన్నీ కూడా లీగల్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అవన్నీ ఏమి ఇవ్వకుండా కనుక చేస్తే జరుగుతుంది. హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నువ్వే చెప్తున్నావు. అయినప్పటికీ చేశారు అంటే ఏంటంటే ఇక మనము మరి అనొచ్చో లేదో తెలియదు, కానీ కక్షపూర్తిగా చేసినట్టే. అందులో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా కక్షలు కార్పణ్యాలు ఏముంటాయని పరిపాలన ఏదో చేసుకుంటే పోదు, కానీ పనికి మంది పనులు చేయడం ఏంది. ఏదో చిన్న వైలేషన్ జరుగుంటుంది, 2-3 అంగుళాలు బయటికి రావడము, చెప్పిన ప్లాన్ ప్రకారం పార్కింగ్ ప్రొవైడ్ చేయకపోవడము, అంటే ఏవో ఉండుంటాయి. ఒకవైపు గేట్ పెడతానని చెప్పి ఆ వైపు గోడ పెట్టి ఇంకోవైపు గేట్ పెట్టారు, మనకు తెలియదు కదా. అంటే అన్ని సిల్లీ థింగ్స్ అబ్బా, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ అట్లా కూలగొట్టడం అనేటువంటిది మటుకు, హైకోర్టు ఆర్డర్స్ని ధిక్కరించి కూడా కూలగొట్టడం అనేటువంటిది మటుకు అది వాళ్ళకే చేటది, మంచిది కాదు. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇక స్పీకర్గా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడు కొద్ది రోజుల కింద, అంటే ఒక 5-6 రోజుల కింద మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అనే కామెంట్స్ ఓపెన్గానే చేశాడు. ఇప్పుడు ఆయనే స్పీకర్ అయ్యాడు. ఇవన్నీ కూడాను ఆ కోపంలో ఆవేశంలో ఏదో అనాలి కాబట్టి అంటారు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కానీ జరిగేసేది ఏమీ ఉండదు. కానీ రాజకీయ నాయకులు వివరిస్తే ఎలా ఉంటుందంటే, ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోరు. గత కాలంలో అయితే వెనక్కి తీసుకోవడం కానీ, సర్దుబాటు చేయడం కానీ, సంఘ సమాచారం చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య రాజకీయాలు అలా చేయలేదు. ప్రజలకు ఇప్పుడు తెలియాలి కాబట్టి మీ తరఫున చెప్తున్నాను. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 108 రోజులు స్ట్రైక్ చేశారు. 108 రోజులు ఎన్జిఓస్.
ఫైనల్గా ఏం జరిగిందంటే వాళ్ళ జీతాలు పెంచండి, పిఆర్సీ ఇవ్వండి, అది ఇది సంగతి సమాచారం. సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్ దానికి సంబంధించి స్ట్రైక్ చేశారు. నేను ఇంతే ఇస్తాను జీతం అని ఆయన బీచ్ నుంచి కూర్చున్నాడు. అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్నాయండి బ్రహ్మానంద రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఎంప్లాయీస్ని పిలిచి, సరే వాళ్ళు అడిగినండి గొంతం కోరికలు ఏమైనా ఉంటాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టి సావధానంగా రీజనబుల్గా గవర్నమెంట్ ఖర్చు ఎంత అవుతుంది అన్నీ కూడా చూసి ఇష్యూని సెటిల్ చేశారు. సెటిల్ చేసినప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఏమన్నారంటే, నేను 108 రోజులకు జీతం ఏమో 54 రోజులకే ఇస్తాను ఆయన. అప్పుడు మళ్ళీ అపోజిషన్ పార్టీలో ఉన్నాయండి కమ్యూనిస్టులు వీళ్ళందరూ, అది అటు కాదులేండి సార్, అది ఒక్కసారికి పోనండి ఇంకెప్పుడు చేయలేండి అనేసి మళ్ళీ 108 రోజులు జీతం ఇప్పించారు. అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళని వీళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్ట తయారైపోయిందంటే, అపోజిషన్ పార్టీ అంటే ప్రభుత్వము ఎంత మంచి పని చేసినా సరే తిట్టాలి. అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా తిట్టాలి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. విరుగుట కొరకే అంటారు కదా, ఈ పరిస్థితి అనేటువంటిది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారుతుంది. అంతేగాని ఇలా చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక సజెషన్ చేశాడు అనుకోండి, ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో నేనున్న టైంలో స్కూల్స్ అవి కొంతవరకు బాగానే నా చేత నేను ఏదో చేశాను, పిల్లలకు పుస్తకాలు బట్టలన్నీ ఇచ్చాను, ఫండ్స్ కన్స్ట్రెయిన్ ఉండడం మూలక నేను చేయలేకపోయానండి, ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. యావరేజ్ నేషనల్ యావరేజ్ ఏమో 72% ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో 67% ఉంది. ఈ 3 సంవత్సరాలు అది 70% దాకా వచ్చింది. అయినా కానీ బిలో యావరేజ్ ఉన్నాము. మీరు ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టి ఒక శాటిలైట్ లాంచ్ చేయండి చంద్రబాబు గారు. రోజుకి 30-35 పైసల కంటే ఎక్కువ పడదు. ప్రతి విద్యార్థికి కూడాను ఇంగ్లీష్లో తెలుగులో పాఠాలు చెప్పచ్చు, మన పిల్లలు బాగుపడతారు అని ఒక మంచి సలహా ఇచ్చాడే అనుకో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడే అనుకో, చంద్రబాబు నాయుడు నువ్వెవడరా నాకు చెప్పడానికి ఏంటేట, మీరు చెప్పింది బాగానే ఉందండి కన్సిడర్ చేద్దామండి నేను సెక్రటరీకి చూడవా బాబు, ఆయన ఏదో అంటున్నాడు కదా, ఇది కాస్ట్ క్యాలిక్యులేషన్ చూసి అవుతుందా కాదా, ఫండ్స్ ఉన్నాయా లేదా చెప్పు, 500 కోట్లు అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో చూడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్లో 1,00,000 కోట్లు అలాట్ చేసి ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుందో చూడు, అర్జెంటుగా దానికి ఫైల్ ప్రిపేర్ చేసి సంఖ్యలో పెట్టుకుని ఢిల్లీలో వెళ్ళి 1 వారం రోజులు కూర్చొని ఆ డబ్బులు పట్టరా, ఇదేదో సలహా బాగానే ఉందిగా అన్నాడు అనుకో, ప్రభుత్వాలు నడుస్తాయి. ఏంది నీ వయసు అక్కడ నా వయసు అక్కడ, బచ్చగాడివి నువ్వు నాకు చెప్పేది ఏందా, నేను ప్రపంచం తిరిగినోడిని అని చంద్రబాబు నాయుడు అన్నాడు అనుకో, ఇంకా తగాదేగా రోజు. దాని మూలంగా నష్టపోయేది ఎవరు, ప్రజలు నష్టపోతారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదిగా, మంచిదాన్ని కూడా నువ్వు ఆదరించాల్సిందే అంతే. అలా కాకుండా నేను ఇంట్లో ఒక పిల్లోడు ఉంటే 15,000 ఇస్తానన్నానండి చంద్రబాబు గారు, మీరేమో మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు, దీని మూలంగా గవర్నమెంట్కి బాగా బడ్డన్ పెరుగుతుంది కదా, మళ్ళీ ఒకసారి ఆలోచించండి సార్ మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి నిజమైన ఏదో ఎలక్షన్లో చెప్పాను కానీ నిజంగా ఇది ఏదో కుదిరేటట్టు కనపట్లేదే, ఏం చేద్దామంటావు, ఒక్కరికే ఇద్దామంటావా, ఆ ఒక్కరికే ఇస్తే బాగుంటుంది ఏమోలేండి సార్ అంటే, మరి నేను వాగ్దానం చేశాను కదా అంటాడు. ఇద్దరం కలిసి ప్రజలకు చెప్తామేంటి సార్, ఏమైంది జరిగింది జరిగిపోయింది కదా అంటే, అప్పుడు నీకు ప్రభుత్వాలు నడుస్తాయి. లేకపోతే ఇంక ప్రతిరోజు కొట్టుకోవడమే అవుతుంది, ఉపయోగం ఏముంది, నవ్వులు పాలైపోతారా జనాలు. అసలు ఎమ్మెల్యేలు అనేసి జనాలు నవ్వడం మొదలు పెడతారు, ఇది పద్ధతి. థ్యాంక్ యూ సార్. సో ఇది ఈవీఎంల దువారంపై ఈసీలో కదలిక వచ్చిందని, అదేవిధంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం.